తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ టీబీ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో సోమవారం తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలలో ఎవరికైనా టీబీ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాధి నిర్ధారణ వైద్య పరీక్షలు చేయించుకొని తగిన వైద్యం తీసుకొని టీబీ వ్యాధి నివారణకు కృషి చేయాలని కోరారు. తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ టీబీ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని చెన్నారెడ్డి కాలనీలో జాతీయ క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంతి శ్రీనివాసులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ శ్రీహరిరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ డిఎం హెచ్ఓ డాక్టర్ మురళీకృష్ణ, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోడీ 2025 నాటికి పూర్తి దేశంలో క్షయ వ్యాధి నిర్మూలన జరగాలని ధ్యేయంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, కోట్లాది రూపాయలు దీనిపై విధులు కేటాయించడం జరిగిందన్నారు. దేశంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్లు పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇది ఒక సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. గతంలో క్షయవ్యాధి అంటే భయపడేవారని, అయితే ప్రస్తుతం క్షయవ్యాధి సులభతరంగా నిర్మూలన అయ్యేందుకు వైద్య రంగం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగానే వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వచ్చి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. దేశంలోని ప్రజలందరూ మెరుగైన వైద్యం అందించే దిశగా ప్రధానమంత్రి చర్యలు చేపడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా క్షయవ్యాధి నివారణ విభాగం అధికారులు లోకేష్, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. నా జిల్లాలో, నా రాష్ట్రంలో టీబీ వ్యాధులను నిర్మూలించడంలో ఎన్నికైన ప్రతినిధులు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు మరియు ప్రజలందరితో కలిసి పనిచేయాలని మనము ఎక్కడ నామరూపాలు లేకుండా చేయాలి. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిగా అవేర్నెస్ ఉంది, ఇంకా ఎక్కువగా చేసి, ఎందుకంటే ప్రతి టీబీ పేషెంట్ వితౌట్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా సంవత్సరానికి 15 మందికి అంటించేస్తాయి. ఇది మనందరికీ తెలుసు. ఈ విషయాన్ని చెప్తూ కరెక్ట్గా వాళ్ళు మందులు వాడేవారు. ఇందాక సార్ చెప్పారు, డైరెక్ట్ అబ్జర్వేషన్ కావాలి. ఎందుకంటే ప్రతి ఏఎన్ఎం కావచ్చు, ఆశా కార్యకర్త కావచ్చు, వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ లక్షణాలను తెలుసుకుంటూ కరెక్ట్గా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఫెయిల్ కాదు. ఎందుకంటే క్యూర్ అయితే కాదు. సపోజ్ 6 నెలల రెసిమెంట్ అంటే 6 నెలలకి నెగటివ్ రాదు. దానికి కారణం ఖచ్చితంగా అక్కడుండే ఏదేమో అక్కడుండే ఆశా వర్కరే ఉంటారు. ఇలా చేస్తూ వాళ్ళకి రెమ్యూనరేషన్ కూడా, ఆన్రోలింగ్ కూడా ఇస్తున్నారు గవర్నమెంట్ వారు. సో దీన్ని ప్రతి ఒక్కరూ ప్రజలందరికీ తెలిసేలా దాని తీవ్రత మనం ఎలా కనుక్కుంటాము, ఇవన్నీ లక్షణాలు కూడా తెలుపుతూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాము. ఎన్టీపీ అని చెప్పనే కార్యక్రమాలు చేశాము. ఇప్పుడు నిక్షయ అంటే క్షయని నిర్మూలించండి అని చెప్పనే కార్యక్రమానికి మనకి బ్రాండ్ అంబాసిడర్గా ఏదైతే పారా ఒలింపియన్ పద్మశ్రీ, అదేవిధంగా దీపక్ మాలిక్ అని చెప్పని వారి మా ఆధ్వర్యంలో కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహించు. దీని ఎందుకంటే క్షయం అందరూ కూడా తెలుసు. గతంలో ఈయన పెద్ద జబ్బుగా భావించేది ఒకరినొకరు కలుసుకునే విధంగా ఉండేది కాదు. వాళ్ళు దూరం పెట్టేవాళ్ళు, ఇంట్లో రాని ఉండేవాళ్ళు. హాస్పిటల్స్ కూడా ఇప్పటికి కూడా మనం చూసినట్లయితే వే హాస్పిటల్లో క్షయవ్యాధి వారికి దూరంగా ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి ఈ వ్యాధిని పూర్తిగా నిర్మించాలి. తర్వాత ఎందుకంటే మరణాల శాతం ఎక్కువ ఉంటుంది క్షయవ్యాధి వచ్చిన వాళ్ళకి. అదేవిధంగా ఎయిడ్స్ ఉన్నా, టీబీ ఉన్నా, కిడ్నీ జబ్బులు ఉన్నా, ఇతర ఇమ్యూనో సప్రెసివ్ డిసీజ్ ఉన్న అందరూ కూడా టీబీ వ్యాధి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. బౌల్ డిసీజ్ ఉన్నా, జనరల్గా ఏంటంటే ఏ జబ్బు ఉన్నా క్రానిక్ డిసీజ్ ఉంటే మనం ఫస్ట్ టీబీని ఎక్స్క్లూడ్ చేసుకుంటాం. టీబీని ఉందా లేదా నిర్ధారించుకొని దానికి కూడా కొన్నిసార్లు డౌట్గా కూడా టీబీకి ట్రీట్మెంట్ ఇస్తాం. కాబట్టి ఈ వ్యాధి అనేది చాలా నిర్ధారణ ముఖ్యం, దాన్ని నిర్మూలించుకోవడం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్య ఉద్దేశం అది ప్రజలకి అవగాహన కల్పించాలి. ఎందుకంటే దీంట్లో డైరెక్ట్ అబ్జర్వేషన్ ట్రీట్మెంట్ అని చెప్పని మన ప్రభుత్వం గతంలోనే ట్యాబ్లెట్స్ మనం నేరుగా వారానికి డాక్టర్ల దగ్గర అయితేనేమి మన పారామెడికల్ సిబ్బంది వీళ్ళంతా ఇంటికి కూడా పోయి ముందులు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే గవర్నమెంట్ చాలా ప్రయారిటీ ప్లేస్ మీద
ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి దీనిలో మనందరం కూడా దీని ముందులో భాగంగా మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది నిర్మూలిస్తే చాలా జబ్బులు ఎంతమంది చెప్పినట్లు వాటన్నిటి కూడా మనం దాన్ని నయం చేసుకోవడానికి, తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా ముఖ్యంగా దీంట్లో పాల్గొనాలి. ఎందుకంటే మనకి డెత్తులు ప్రపంచంలో అంతా పోలిస్తే 20% తక్కువ, కానీ ఉన్న జబ్బులు ప్రపంచంలో పోలిస్తే 25% ఎక్కువ మంది ఉన్నారు. జనాభాలో మనం ఎక్కువ మంది టీబీ అట్రాక్ట్ అయిన పేషెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాం, మారుమూల ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు ఇవన్నీ డబ్బులు సామాన్య చెప్పారు. కాబట్టి అటువంటి ప్రాంతాల్లో ఉంటాం కాబట్టి మనకి ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అంతా పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. వీళ్ళందరూ ముఖ్యంగా ప్రధాన పాత్ర వాళ్ళు వహిస్తూ ఉన్నారు. వాళ్ళు దీన్ని భారాన్ని మోస్తుంది ఎవరంటే మన పారామెడికల్ సిబ్బంది, ఆశా వర్కర్స్ వీళ్ళంతా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వైద్యులు ఇలా దాంట్లో భాగంగా మనం కూడా సమాజంగా మనందరం కూడా దాంట్లో భాగమై దాన్ని నిర్మూలించడానికి కృషి చేయాలి. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో ఎంతమంది చెప్పినట్టు 2025 మనం నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశంలోనే మనల్ని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి దాన్ని మనం ఆర్థిక దేశం ఉంటే దాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఈరోజు ముందుండి నడిపిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారికి అందరం కూడా పేదోడు ఓదాడు ఈ నిర్మాణ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పని